టీడీపీ మహానాడును సక్సెస్ చేయాలన్న మంత్రి ఆనం. అకాల వర్షం దెబ్బకు రైతులు విలవిల. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో జరిగే మహానాడును విజయవంతం చేయాలని జిల్లా పార్టీ శ్రేణులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మహానాడు పూర్తయ్యే వరకు నెల్లూరులో మహాయజ్ఞంల కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 44 ఏళ్ల కిందట మహానాడు ఏర్పాటుకు అన్న ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, అప్పటి నుంచి ఇది ఓ పండుగలా జరుగుతోందని మంత్రి తెలిపారు. అమరావతి అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం కక్కుతున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న ఆరోపించారు. సీఎం చంద్రబాబు సాధిస్తున్న ఘనతను జగన్ హయాంలో జరిగినట్లు వైసీపీ నేతలు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని పార్టీల డోరు క్లోజ్ అవ్వడంతో విజయసాయి మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు చిలకలూరుపేట పీఎస్కు వచ్చినట్లు ఆమె వివరించారు. రెడ్ బుక్ హోర్డింగ్స్ బ్లడ్ బుక్ గా మారిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా జీఎమ్మవలస మండలంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు అరటి పంటంతా నేల కొరిగింది. 238 మంది రైతులకు చెందిన 287 ఎకరాల్లోని పంట ధ్వంసమైంది. పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఉద్యావన శాఖ అధికారులు తెలిపారు. మండల ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి పలు శాఖలకు చెందిన అధికారులు డుమ్మా కొట్టిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకుంది. ప్రతి నెల జరిగే సర్వసభ్య సమావేశంలాగే మే నెలకు సంబంధించిన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని మండల ఆఫీసులో ఏర్పాటు చేయగా 5 శాఖలకు సంబంధించిన అధికారులు డుమ్మా కొట్టడంతో విపక్ష పార్టీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగుతూ కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న గ్రామస్తులకు తన సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకున్నారు ఓ సర్పంచ్. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చిన్నిపాలెంలో సుమారు 8 లక్షల రూపాయలతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి గ్రామస్తులకు అంకితం చేశారు సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులకు తోడు వారాంతం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు సర్వదర్శనం క్యూ లైన్ ఉంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్దపేటలో వెలిసిన సీతారామచంద్ర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి శాస్త్రోక్తంగా శంకుస్థాపన జరిగింది. ఆలయ పునర్నిర్మాణ పనులకు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రమాదేవి దంపతులు శంకుస్థాపన చేశారు. తిరుమల శ్రీవారిని వాడ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ పిఎస్ నరసింహ, టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, తమిళనాడుకు చెందిన మంత్రి శేఖర్ బాబు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కర్నూలు జిల్లా గౌతమ్ మండల కేంద్రంలోని గంగాదేవి దేవాలయానికి ₹1,00,000 విరాళాన్ని అందజేశారు ఊరుకుండ ఈరన్న, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చెన్న బసప్ప. గంగపుత్రులు కులదైవమైన గంగాదేవి నూతన దేవస్థానం కోసం ఇచ్చిన మాట ప్రకారం చెన్న బసప్ప ఇవాళ 1,00,000 నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.